ఆల్రైట్ గైస్, వెల్కమ్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఈ సెక్షన్లో మనం చాలా వాల్యుబుల్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం, అరే హెల్పర్ మెథడ్స్. ఈ మెథడ్స్ని మాస్టర్ అయితే జావా స్క్రిప్ట్లో డేటా కలెక్షన్ హ్యాండిల్ చేయడం సూపర్ ఈజీ అవుతుంది. జావా స్క్రిప్ట్లో అరేస్ని హ్యాండిల్ చేయడానికి బిల్ట్ ఇన్ హెల్పర్ మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్, ఫైండ్, ఎవ్రీ, సమ్ అండ్ రెడ్యూస్. ఈ హెల్పర్స్ వల్ల మనం మాన్యువల్ ఫర్ లూప్స్ రాయడం అవాయిడ్ చేయొచ్చు అండ్ క్లీనర్, మోర్ రీడబుల్ కోడ్ క్రియేట్ చేయొచ్చు. ఎర్లియర్ డేస్లో ఈ మెథడ్స్ డైరెక్ట్గా జావా స్క్రిప్ట్లో అవైలబుల్ లేవు. డెవలపర్స్ లో డాష్ ఆర్ అండర్ స్కోర్ డాట్ జేఎస్ లైబ్రరీస్ వాడేవాళ్ళు. బట్ బికాస్ దీస్ హెల్పర్స్ బికేమ్ సో పాపులర్, సమ్ ఆఫ్ దెమ్ లైక్ ఫర్ ఈచ్ అండ్ ఫిల్టర్ వర్ యాడెడ్ ఇన్ ES 5.1. లేటర్ ES6 రిలీజ్ తర్వాత ఈ మెథడ్స్ ఫుల్లీ స్టాండర్డైజ్ అయ్యి మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో వైడ్లీ యూజ్ అవుతున్నాయి. Personally, when I mastered these array helpers, it was one of the biggest jumps in my programming skills. డేటా ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్ అండ్ ఈజీ అయిపోయింది. మనం ఈ సెక్షన్లో కవర్ చేసే హెల్పర్స్ ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్, ఫైండ్, ఎవ్రీ, సమ్, రెడ్యూస్. ఆర్డర్ వైజ్ మనం ఫస్ట్ ఫర్ ఈచ్లో డీప్ డైవ్ చేద్దాము, తర్వాత మ్యాప్, ఫిల్టర్ అండ్ సో ఆన్. ఎండ్లో రెడ్యూస్ని క్విక్ ఓవర్వ్యూ ఇస్తాను, బికాస్ బై దెన్ ద కాన్సెప్ట్ విల్ బి వెరీ క్లియర్. ఈ హెల్పర్స్ని డైలీ యూస్ చేసే హ్యాబిట్ డెవలప్ అయితే యూ కెన్ ఆల్మోస్ట్ స్టాప్ రైటింగ్ మాన్యువల్ ఫర్ లూప్స్. So now you know why array helpers are powerful and why they are important in modern JavaScript. Next section లో మనం స్టార్ట్ చేద్దాం with very first and simple one, for each. Thank you.